హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీలో తెలుసుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. ముందుగా ఒక కప్ మినపగుళ్ళు తీసుకొని మంచిగా వాష్ చేసి వాటర్ వేసి 6 hours నానబెట్టుకోండి. అదే కప్పుతో కప్పు పావు రైస్ తీసేసుకొని వాష్ చేసుకొని 6 hours నానబెట్టుకోండి. ఏ కప్పుతో తీసుకున్న మినప ఆ కప్పుతో శనగపప్పు తీసేసుకొని 1 hour నానబెట్టి కుక్కర్లో తీసుకొని ఒక కప్కి 2 కప్పులు వాటర్ వేసేసుకొని అలాగే సాల్ట్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత మినపగుళ్ళు తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత బీన్స్ గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకోండి. అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని మంచిగా 1 hour నానబెట్టండి. ఇప్పుడు ముందుగా విజిల్స్ వచ్చి పప్పు చూడండి, కొంచెం వాటర్ ఉందని సైడ్ తీసుకొని పప్పుని ఇలా వీడియో చూపించినట్టు మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో పప్పు తీసుకొని అదే కప్పుతో బెల్లం కూడా తీసేసుకోండి. ఇవన్నిటిని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా కరిగేటట్టుగా అడుగంటే అంటుకోకుండా మంచిగా కరిగినట్టు చూసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మొత్తం బెల్లం అనేది కరిగినాక చూడండి, వీడియోలో చూపించినట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకుని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని వీటిని చల్లగా అయినాక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా ప్లేట్లు తీసుకొని మంచిగా కలుపుకున్నాక వీటిని మీకు నచ్చేంత సైజులో బాల్స్లో రౌండ్గా చుట్టేసుకోండి. లడ్డూల్లో మంచిగా రౌండ్గా చుట్టుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకోండి. అదే ఇంకొక స్టవ్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేడైనాక ముందుగా పెట్టుకున్న లడ్డూలని 1 by 1 ఇలా స్పూన్తో అయినా చేతితో కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయండి. మంచిగా లోపల వరకు సాఫ్ట్గా రెడ్గా ఫ్రై అయితే చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన ప్లేట్లో తీసేసుకోండి. ఇలా మనం చేసుకున్న వాటిని అన్నిటిని ఆయిల్లో వేసేసుకోండి. ఇలా 1 by 1 స్పూన్తో వేసుకుంటే రౌండ్గా క్రిస్పీగా వస్తాయి. అది చేతితో వేసుకున్నా ఓకే. చూడండి ఎంత క్రిస్పీగా పూర్ణం బూరెలు వచ్చాయి. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.